వచ్చేసాక ఇలా కట్ చేసాక ఇక్కడ చూపించారు రమేష్, దగ్గర చూపించారు రమేష్, దీన్ని దగ్గర చూపించండి. ఇక్కడ దీన్ని ఇలాగే ఉంచితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ 2-3 పిలకలు వస్తుంది. చూడండి దీంట్లో ఇక్కడ చూపించారు, పర్పుల్ క్యాబేజ్, గ్రీన్ క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ పండించాం. ఈ రెండు రేపు సేల్కి ఉంటుంది. ఇది హార్వెస్ట్ చేశాక నార్మల్ కోర్సులో మనం తీసేస్తాం కదా, చెట్టు అంతా పీకద్దు. కట్ చేసి తీసినప్పుడు మళ్ళీ దాన్ని నెక్స్ట్ టైము ఇంత సైజు రాదు, నెక్స్ట్ ఒక 40 డేస్లో 2-3 వస్తాయి. 2 చిన్న కాయలు వస్తుంది. ఆ 2 చిన్న కాయలు ఈజ్ ఈక్వల్ టు 1 బిగ్ వన్. సో మనకి 30 డేస్ నుంచి 40 డేస్ లోపు మళ్ళీ ఇంకో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ కొత్తగా పంట పెట్టుకుని అన్నీ చేయకుండా అక్కడ చూపిస్తారండి. ఇందాక చూపించా కదండి, కింద అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే 2 కాయలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇదొక కాలీఫ్లవర్ వచ్చింది, ఇక్కడ ఇంకో కాలీఫ్లవర్ వచ్చింది. ఈ 2 సైజు కూడా చిన్నగా ఉన్నాయి. ఈ 2 కలిపితే ఒక పెద్ద కాయకి ఈక్వల్ అవుతుంది. సో మనం నెక్స్ట్ 30 డేస్లో ఇంకో పంట తీయగలుగుతాం. పూర్తిగా కాలీఫ్లవర్ పీకే బదులు ఇలా కట్ చేసి అంత బాగా ఉండే కొంచెం చిన్న సైజెస్కి అయినా ఒకే పంట వేసినప్పుడు 2 క్రాప్స్ కాలీఫ్లవర్లో కూడా తీయగలుగుతాం.